children, today we will learn chapter 7, end of chapter exercise. 12th sum. Write the sample space and calculate the probability based on the given information. First one, 2 dice are rolled. What is the probability that the sum is a prime number greater than 5? Answer, 2 dice are rolled, sum is a prime number greater than 5 అన్నారు. Possible prime numbers ఎన్ని? 7, 11. Total outcomes 36 అంటే 6 into 6. Sum 7 outcomes equal to 6 అంటే 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. 1, 2, 3, 4, 5, 6 ఇవే కదా వస్తాయి. సో సమ్ 11 అవుట్కమ్స్. రెండు యాడ్ చేస్తే వచ్చే సమ్ అవుట్కమ్స్ ఎన్ని? 5, 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11 కదా వస్తుంది. సో 6, 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11 కదా అవుతుంది. సో ఇవన్నీ 1, 2 అవుట్కమ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ 11 అవుట్కమ్స్ ఏమో 2 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఈక్వల్ టు 6 + 2 డివైడెడ్ బై 36. టోటల్ అవుట్కమ్స్ 36 కదా. సో ఇవి 6 + 2. సో 8/36 ఎంత అవుతుంది? 2/9 అవుతుంది. నెక్స్ట్ సమ్. A bag contains 4 red, 3 green and 2 blue balls. ఒక బ్యాగ్లో 4 రెడ్ బాల్స్, 3 గ్రీన్ బాల్స్ అండ్ 2 బ్లూ బాల్స్ ఉన్నాయంట. 2 balls ఆర్ డ్రాన్ వితౌట్ రీప్లేస్మెంట్. 2 బాల్ తీసేసారు, మళ్ళీ పెట్టలేదు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్? అవి రెండు డిఫరెంట్ కలర్స్ అయితే వాటి యొక్క ప్రాబిలిటీ ఎంత అడుగుతున్నారు. రెడ్ బాల్స్ 4, గ్రీన్ బాల్స్ 3, బ్లూ బాల్స్ 2, టోటల్ 9 బాల్స్ అయ్యాయి. శాంపిల్ స్పేస్ ఎంత అవుతుంది? రెడ్ రెడ్, రెడ్ గ్రీన్, రెడ్ బ్లూ, గ్రీన్ గ్రీన్, గ్రీన్ రెడ్, గ్రీన్ బ్లూ, బ్లూ బ్లూ, బ్లూ రెడ్, బ్లూ గ్రీన్. సో నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఈక్వల్ టు 9. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ 2 రెడ్స్ ఈక్వల్ టు 4/9 ఇంటూ 3/8. ఎలా వచ్చింది? 4 రెడ్ బాల్స్ అండ్ టోటల్ బాల్స్ 9 ఇంటూ ఒక బాల్ త్రో చేసాం కాబట్టి 3/8 ఈక్వల్ టు 12 డివైడెడ్ బై 72. సేమ్ అలానే ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ గ్రీన్ 3/9 ఇంటూ 2/8 ఈక్వల్ టు 6/72. 3 గ్రీన్ బాల్స్, టోటల్ బాల్స్ 9 ఇంటూ ఒక త్రూ చేసాం కాబట్టి 2/8 ఈక్వల్ టు 6/72. ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్స్ 2 బ్లూ బాల్స్ అండ్ టోటల్ బాల్స్ 9 ఇంటూ బ్లూ బాల్స్లో 1 తీసేసాం కాబట్టి 1, టోటల్ బాల్స్లో 1 తీసేసాం కాబట్టి 8 ఈక్వల్ టు 2/72. ఈ ఫార్ములా చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈక్వల్ టు 1. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ప్రాబిలిటీ ఆఫ్ డిఫరెంట్ కలర్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ కలర్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో డిఫరెంట్ కలర్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ కలర్ అని రాసుకోవచ్చు కదా. సో 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ కలర్స్ ఎన్ని వచ్చాయి మనకి? 12/72 ప్లస్ 6/72 ప్లస్ 2/72. 1 మైనస్ 20/72 ఈక్వల్ టు 72 మైనస్ 20 డివైడెడ్ బై 72 ఈక్వల్ టు 13/18. థర్డ్ సమ్. 3 coins are tossed. 3 coinsని టాస్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ఫస్ట్ కాయిన్ షోస్ హెడ్? ఫస్ట్ కాయిన్ వేసినప్పుడు హెడ్ రావాలి, దాని యొక్క ప్రాబిలిటీ. అండ్ ఎగ్జాక్ట్లీ 2 heads ఆర్ అక్కర్ ఇన్ టోటల్. నెక్స్ట్ కూడా మొత్తం టోటల్గా వచ్చే హెడ్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలంట. ఆన్సర్, 3 coins are tossed. ఫస్ట్ కాయిన్ ఈజ్ హెడ్ అండ్ ఎగ్జాక్ట్లీ 2 heads అక్కర్స్ ఇన్ టోటల్. శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? 3 heads. 2 heads అంటే ఒక హెడ్, టేల్, హెడ్, ఒక హెడ్, 2 tails, tail, 2 heads, tail, head, tail, 2 tails and head, 3 tails. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకి 2 heads కావాలి అండ్ ఫస్ట్ వన్ హెడ్ కావాలి. సో అలా ఉండేవి 2. సో టోటల్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ప్రాబిలిటీ ఈక్వల్ టు 2/8 ఈక్వల్ టు 1/4. ఫస్ట్ కాయిన్ హెడ్ అండ్ ఎగ్జాక్ట్లీ 2 heads వచ్చిన దాని ప్రాబిలిటీ 1/4 అవుతుంది. ఫోర్త్ సమ్.
A 4-digit number is formed using the digits 1, 2, 3 and 4 with no repetition. 1, 2, 3, 4 యూజ్ చేసి 4-digit నెంబర్ని ఫామ్ చేసి, అంటే సేమ్ నెంబర్ రిపీట్ అవ్వకూడదు, ఫామ్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ ఈజ్ ఈవెన్? ఆ నెంబరు ఈవెన్ అయితే దాని యొక్క ప్రాబిలిటీ ఏంటో అడుగుతున్నారు. 1, 2, 3, 4 యూజ్ చేస్తే వచ్చే నెంబర్స్ ఏమేంటి? స్టార్టింగ్ విత్ 1తో 1234, 1243, 1324, 1342, 1423, 1432 స్టార్టింగ్ విత్ 1తో వస్తాయి. స్టార్టింగ్ విత్ 2తో 2134, 2143, 2314, 2341, 2413, 2431. నెక్స్ట్ 3తో స్టార్ట్ అయ్యేవి 3124, 3142, 3214, 3241, 3412, 3421. Starting with 4, 4123, 4132, 4213, 4231, 4312, 4321. Number of S ఎంత అవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. So number of S is equal to 24. Favorable outcomes, even number. A number is even if ends with an even digit. Even digit తో ఎండ్ అయితేనే కదా అది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఎండ్స్ విత్ అవి 2 or 4తోనే ఎండ్ అవ్వాలి, అప్పుడే ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎండ్స్ విత్ 2తో అయ్యే నెంబర్స్ ఏమేంటివి? 1342, 1432, 3142, 3142, 3412, 4132, 4312. Remaining digits are 1, 3, 4 అయ్యాయి. నెక్స్ట్ ends with 4. Numbers are 1234, 1324, 2134, 2314, 3124, 3214. Total favorable outcomes ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 6 plus 6, 12. Then probability of even equal to favorable outcomes divided by total outcomes equal to 12 divided by 24 equal to 1/2. 12 అంటే ఏంటి? అవుట్కమ్స్. 24 ఏంటి? శాంపిల్ స్పేస్. సో 12 divided by 24 equal to 1/2. A student takes a multiple choice test with 3 questions, each having 4 options with only one correct answer. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ ABCD. ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ గెసెస్ అండ్ గెట్స్ ఎగ్జాక్ట్లీ 2 ఆన్సర్స్ కరెక్ట్? ఎగ్జాక్ట్లీ 2 ఆన్సర్స్ అయినా కరెక్ట్ వచ్చే దాని యొక్క ప్రాబిలిటీ ఏంటో కనుక్కుంటున్నాం. ఆన్సర్: ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 ఆప్షన్స్ అండ్ ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్. P of probability of correct answer equal to 1/4. ప్రాబిలిటీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ ఎంత అవుద్ది? 3 రాంగ్ ఆన్సర్స్ కాబట్టి 3/4. టోటల్ క్వశ్చన్స్ అన్ని 3. సో వీ నీడ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 2 కరెక్ట్ ఆన్సర్. 2 కరెక్ట్ ఆన్సర్స్ యొక్క ప్రాబిలిటీ కదా కనుక్కోమన్నారు. సో శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 2 కరెక్ట్స్ 1 రాంగ్, ఒక కరెక్ట్ 1 రాంగ్, ఒక కరెక్ట్, ఒక రాంగ్, 2 కరెక్ట్స్. ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ కేస్ 2 కరెక్ట్స్ అండ్ రాంగ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1/4. ప్రాబిలిటీ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్కి 1/4 కదా, 1/4 ఇంటూ 1/4 ఇంటూ 3/4. 1 రాంగ్ ఆన్సర్ 3/4 కాబట్టి టోటల్ మల్టిప్లై చేస్తే 3/64 అవుతుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ 2 కరెక్ట్ ఆన్సర్స్. 2 కరెక్ట్ ఆన్సర్స్ అయితే 3 ఇంటూ 3/64 ఈక్వల్ టు 9/64 వస్తుంది. I hope you all are understand. In the next video, we will learn next sums.